జై శ్రీరామ్. వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు. స్కంద షష్ఠి రోజున నేను మిలిటరీ ఏరియాలో ఉన్నటువంటి అంటే కంటోన్మెంట్ దగ్గర మిలిటరీ ఏరియాలో ఉన్నటువంటి ఒక నాగమందిర్కి వెళ్ళాను. చాలా బాగుంది. అయితే ఇది ఒక 100 ఏళ్ల క్రితము కట్టినటువంటి గుడి అని చెప్పని అక్కడ తెలుసుకున్నాను. ఒక కోనేరు చాలా బాగుంది అక్కడ. ఆ తర్వాత వచ్చేసి అక్కడంతా కూడాను సంపూర్ణంగా ఎక్కడ చూసినా కూడా నాగప్రతిష్టల్ని చూస్తారు మీరు. చాలా మహిమ గల గుడి అని చెప్పని నేను అక్కడ తెలుసుకున్నాను. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే కనుక తప్పకుండా వెళ్ళండి. చాలా బాగుంది. ఒక డివైన్ డివైన్ ఫీలింగ్ అనేటువంటిది నేను అక్కడ ఫీల్ అయ్యాను. జనరల్గా అయితే కంటోన్మెంట్లో ఎవరికి కూడా ల్యాండ్ ఇవ్వరు, కానీ అక్కడ ల్యాండ్ అనేటువంటిది ఇచ్చి ఈ గుడికి సహకరించారు. బ్రిటిష్ వాళ్ళు కూడాను ఫస్ట్ ల్యాండ్ ఇవ్వలేదంట, తర్వాత భయపడ్డారు. వాళ్ళకంతా కూడాను కొన్ని ఇన్సిడెంట్లు అట్లా జరిగినాయి. అందుకని బ్రిటిష్ వాళ్ళు కూడాను అక్కడ ల్యాండ్ ఇచ్చి ఈ గుడిని కట్టించడం జరిగింది. తర్వాత ఇంకా పెద్దగా కట్టించడానికని అక్కడ నాగదేవత కళలో కనబడి చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఒక జయలక్ష్మమ్మన ఎవరో ఉండే అంట ముసలమ్మ, ఆమెకు కళలో కనబడి చెప్పినందుకు మిలిటరీ వాళ్ళని అడిగితే స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు మిలిటరీ వాళ్ళు కూడా ఒప్పుకోకపోతే ఇంట్లో వాళ్లకు అంటే మిలిటరీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అయ్యింది. అందుకని మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి సహకరించి ఇక్కడ గుడికి అని చెప్పని మొత్తం కూడాను డొనేట్ చేసి ఇట్లా పెద్దగా కట్టించడం జరిగింది. ఇది 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయాలు. కావున మీరందరూ కూడాను ఒకవేళ ఆ నాగదేవత యొక్క ఆశీర్వాదం కావాలి అనుకున్న వాళ్ళు పొందితే చాలా బాగుంటుంది. అందరూ కూడా వెళ్ళి ఈ నాగదేవత యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్,